కళ్ళు ముందుంటే వాళ్ళ ఆటలు సాగవని నా కళ్ళు కప్పి ఎటో వెళ్లిపోయారు. ఇంట్లో అయితే నేను అడ్డంగా ఉంటున్నాను కదా, అందుకే ప్రేమను పంచుకోవటానికి ఎగిరిపోయి ఉంటారు. ప్రేమ పక్షులు కదా మరి. అదేం కాదమ్మా, అసలు ఇంతకీ ఇద్దరూ కలిసే వెళ్ళారంటావా? లేకపోతే ఎవరో ఒకరైనా కనపడాలి కదా అత్తయ్య. పోనీ ఆయనైనా మళ్ళీ నా దగ్గరికి రావాలి కదా. అసలు ఆయనకి నా ధ్యాసే లేదు. ఉంటే మొన్న శోభనమే జరిగేది. అది ఇంట్లో ఉండగా శోభనం దాకా ఎందుకో ముద్దు ముచ్చట కూడా జరగదు. ప్రతి సంవత్సరాన్ని పుట్టినరోజు నాడు నీకు పూజ చేసేదాన్ని. కానీ ఈ సంవత్సరం ఈ ఇంట్లో నిన్ను పట్టించుకునే వాళ్ళే లేకుండా పోయారు. అందుకే నీకోసం నేనొచ్చాను. వచ్చావా రాధిక? నాకు తెలుసు ఈ రోజు నువ్వు వస్తావని. మీ నాన్న కోసమే కాదు, ఇదిగో ఆ కృష్ణుడికి దీపం పెట్టడానికైనా నువ్వు వస్తావని నాకు తెలుసు రాధిక. పోన్లేమ్మా, ఆ కృష్ణుడే మళ్ళీ ఇదిగో నేను ఇంటికి రప్పించుకున్నాడు. ఇక మీ నాన్నకి ఏ లోటు ఉండదమ్మా. నువ్వు వచ్చేసావుగా, ఇక ఆయన పనులని దగ్గరుండి చూసుకుందువు గాని. లేదు బామ్మ, నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళతావే? ఇక్కడికి వచ్చేదాకే నీ ఇష్టం. వెళ్ళాలి అంటే నా ఇష్టం ఉండాలి. ఆ రోజే నేను లాక్కొచ్చేదాన్ని, కానీ అది వాళ్ళిల్లైపోయింది. ఇప్పుడు ఇది నా ఇల్లే. వెళ్ళిపోవడం నీ వల్ల కాదు. నీకు సత్యత తీసుకెళ్లే హక్కు ఉంది గాని రాధికని కాదు. నాకు రాధికని తీసుకువెళ్లే హక్కు లేనప్పుడు నీకు రాధికని హింసించే హక్కు కూడా లేదు. నా ఇల్లు, నా మనవరాలు, నా ఇష్టం. మీ మనవరాలే అనుకుంటే ఇలా ఇంట్లో బంధించి హింసిస్తారా? వాదనలు అనవసరం. ఇది ఏంటి పిల్ల, ఇక్కడే ఉంటుంది. మా నాన్నగారు మాత్రం అలా అనుకోవడం లేదండి. మా నాన్నగారు తీసుకురమ్మన్నారు, నేను వచ్చాను. దాన్ని వదిలి వెళ్ళండి. తప్పుకోండి. సరే, ఇప్పుడు నేను రాధికని తీసుకువెళ్ళకపోతే ఇక నుంచి మీ మనవరాలు సత్య ఈ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోవాల్సి వస్తుంది. రాధిక, చూసారా అత్తయ్య, వాళ్ళిద్దరూ కలిసి ఎలా వచ్చారో చూసారా? అందుకే నేను మీతో చెప్పాను. అంత నా కర్మ.